హాయ్ అండి. నేను మీ ఉమా చలపతి. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. చూడండి, మనము పప్పు చేసేటప్పుడైతే ఇది ఆకుకూర అంతా కడిగేసి పెట్టేస్తుంటాము. పప్పు చేస్తుంటాము. అది స్టవ్ పైన అయితే అంత పొంగిపోతుంది. కుక్కర్ పైన విజిల్ పైన పొంగొచ్చేసి స్టవ్ కుక్కర్ అంతా గలీజ్ అయిపోతుంది. అట్లా రాకూడదంటే చూడండి, మనకి వంటను ఉంటుంది కదా, ఆయిల్ కొద్దిగా ఒక స్పూన్ అంతా దానిపైన మనము ఆకుకూర అంతా వేసింటాం కదా, దానిపైన వేసేసి మూత పెట్టేసి మనము పెట్టేసేలా. అసలు మనకి పొంగే రాదు. చూడండి, మీరేనో విజిల్ వస్తుంది, కొంచెం కూడా పొంగరాదు, లోపలే ఉడికేస్తుంది. లేదంటే స్టవ్ అంతా గలీజ్ అయిపోతూ ఉంటుంది, కుక్కర్ అంతా గలీజ్ అయిపోతుంది. చూసారు కదా, విజిల్ అయితే వస్తుంది, కొంచెం కూడా పొంగరాలేదు. ఈ వీడియోని ఫాలో అవ్వండి మీరు కూడా. ఇట్లా లేదంటే అంత పొంగిపోతూ ఉంటుంది, ఎంత వచ్చేస్తూ ఉంటుంది రసం అంతానా. అట్లా కాకుండా ఇట్లా చేయండి. ఆయిల్ వేసి పెట్టేస్తే దానిపైన ఏ పప్పుకైనా సాంబార్కైనా పెట్టినప్పుడు ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. సెకండ్ టిప్పు, ఈ చాకులు మనకి అంత ముద్దైపోయి ఉంటాయి, షార్పే ఉండలేదు. ఇవి ఎప్పుడు మనము షార్ప్ పెట్టిస్తూ ఉండాలంటే మనకి తొందరలో షార్ప్ పెట్టేకి షార్ప్నెస్ ఉండేది కదా. అందుకోసమే ఒక రాయి తీసుకొని వేసేసి, బాగా గట్టిగా ఉండేది రాయి తీసుకొని దీన్ని అయితే ఇట్లా మనము తిక్కేస్తూ ఉంటే రాయి పైన ఇదంతా బాగా షార్ప్ వచ్చేస్తుంటుంది. మనకి ఎప్పుడు చాకులు షార్ప్ ఉండేలేదో అప్పుడంతా తీసుకొనేసి ఇట్లా రాయి పైన ఇట్లా రుద్దేస్తూ ఉంటే మనం చూడండి బాగా అంతా షార్ప్ వస్తుంది. స్టీల్ అయినా అంతే, ఇనుపోయినా అంతే. ఇట్లా చాకులు ఇట్లా షార్ప్ పెట్టుకొనొచ్చు మనము, బయట తీసుకొని పోకుండా ఇంట్లోనే నీట్గా ఇట్లా షార్ప్ పెట్టిన తర్వాత మనము స్క్రబ్బర్ వేసేసి నీట్గా సోప్ అయ్యిందని లిక్విడ్ వేసి బాగా నీట్గా కడిగేస్తే, ఒక నిమ్మప్పు తీసుకొనేసి తిక్కేస్తే బాగా షార్ప్ వస్తుంది. ఏమంటే కట్ చేసేటప్పుడైతే జాగ్రత్తగా కట్ చేయాల. ఇది రాయితో తిక్కితే బాగా షార్ప్ వచ్చేస్తూ ఉంటుంది. మనం అప్పటికప్పుడు ఎవడైనా కానీ ఇట్లా మనకు షార్ప్ లేదు చాకులు అంటే ఇట్లా చేసేసుకొనొచ్చు ఇంట్లో, నేను బయటకు తీసుకొని పోకుండా. ఇంకా ఇది చూడండి, నేను సంక్రాంతి కూడా తీసిండే వీడియో ఇది. దీన్ని అయితే ఎట్లా ఓపెన్ చేయాలంటే, నాది వీడియో ఎందుకు పెట్టలేదంటే నా ఛానల్కి అయితే, నా యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్ పడేసిండే, అందుకోసమే నాది వీడియోలు తీసుకుంటా ఉండలేదు. ఈ వీడియోలన్నీ అట్లే ఉండేసిండే, అప్పుడు తీసుకోండేటివి. చూడండి, ఈజీగా ఒక స్పూన్ పెట్టేసి ఇట్లా దీంట్లోకి ఇట్లా నొక్కేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. ఇట్లా నీట్గా ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, అయ్యప్ప స్వామి కదా, శబరిమ లేదు, దండం పెట్టుకొని తినాలా, అట్లే తినకూడదు మనకి. ముందు నేను స్వామి శరణం అయ్యప్ప. చూడండి, ఇట్లా ఈజీగా తీయచ్చు. దీన్నైతే ఊరికే మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. తర్వాత దీన్ని అట్లే మూసేయచ్చు. చూడండి, ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా వేస్తే వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకి కుక్కర్ పెడతా ఉంటాం కదా, విజిల్ వెళ్ళిపోయి ఉంటుంది మూతి. నేను ఎక్కడో బయట చూశాను ఇది, ఈ టిప్పు. మూతి విజిల్ లేకపోయినా కూడా ఇట్లా ఒక గ్లాస్ పెట్టేసి మనము ఏదైనా ఇట్లా వంట చేసేటప్పుడు ఇట్లా పెట్టవచ్చు. చూడండి, ఇది కూడా అంతే, విజిల్ వచ్చేస్తూ ఉంటుంది, ఏం కాదు, పొంగిపోదు. నేను కూడా చూస్తున్నాను వాళ్ళు చేసేది, అందుకోసమే నేను ఇంట్లో ట్రై చేసి చూశాను, ఏం కాలేదు. విజిల్ వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు ఇట్లా గ్లాస్ పెట్టేస్తున్నారు విజిల్ లేకుండే దానికి, అయినా కూడా విజిల్ వస్తుంది. బాగా విజిల్ వచ్చేసి ఉడికిపోతుంది. ఇది పొంగు కూడా రాదు, నీట్గా ఉంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి ఒకసారి. నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇంకా మనం క్యారెట్ అంతా పొట్టు తీస్తుంటాం కదా, ఈ క్యారెట్ పొట్టు తీసేటప్పుడైతే చాకుతో తీయాల. చాకుతో అయితే అంతా వచ్చేస్తూ ఉంటుంది కదా, కండకండేను. ఇది చూడండి, ట్యాబ్లెట్లు వాడేసి ఉంటాం కదా, ఈజీగా మనకి దీంట్లో అయితే పైన పొట్టు మాత్రం, పైన లేయర్ పొట్టు మాత్రమే వచ్చేస్తూ ఉంటుంది. బాగా తీయచ్చు ఇట్లా పొట్టు, మనము పడేయకోకుండా. ఇవి బాగా కొన్నిటికంతా టిప్స్కి యూజ్ అవుతుంది. ట్యాబ్లెట్లు వాడేసి ఉంటాం కదా, ఇవి ఈ లేబర్లు ఇట్లా తీయచ్చు. చూడండి ఎంత నీట్గా అయితే తొందరగా కూడా అవుతుంది. క్యారెట్, బీట్రూట్, మనకి మూలంగి ఇట్లవన్నీ పొట్టు తీసేవి ఏముంటే అవన్నిటికీ ఇట్లా తీస్తే దీంట్లో అయితే బాగా పనికొస్తుంది. చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనము. మీరు కూడా అంతే పడేయకోకుండా. ఇవి మనం ప్రతి ఒక్క వస్తువు కూడా అంతే, ఇంట్లో మనం వేస్ట్ అని చెప్పేసి పడేస్తూ ఉంటాము, కానీ ఆ వేస్ట్ సామాన్లే మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా టిఫుల్కి అంతా చూడండి, మనకు తెలియకుండా పడేస్తూ ఉంటాం అన్నీని. ఇది చూసారు కదా, క్యారెట్ ఎంత ఈజీగా అయితే తీసేస్తూ ఉన్నాను నేను, ట్యాబ్లెట్ వాడేసిండే దాంతో. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. చాకుతో అన్న అయితే అంతా కండకండ వచ్చేస్తూ ఉంటుంది, ఎక్కువ దప్పంగా. ఇదైతే పైన మాత్రమే వచ్చేస్తుంది ఈ తుప్పంతానా. ఇట్లా లాస్ట్లో కట్ చేసుకొనేసి కడిగి పెట్టేసుకొని అలా నీట్గా ఉంటుంది. మీరు కూడా అంతే ట్రై చేసి చూడండి, ఇట్లా చాలా బాగుంటుంది ట్యాబ్లెట్ లేబుల్తో. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి చూడండి, ఇవి నిమ్మకాయలు ఉంటాయి తీసుకొచ్చి ఉంటాము మనము, ఇట్లా పేపర్లో వేసి పెట్టేస్తూ ఉంటాము. పెట్టేసినా కూడా చూడండి ఎంత ఎట్లయిపోయిందో చూసారు కదా, మచ్చలు వచ్చేసిండేవి, బయట వాడిపోతూ ఉంటాయి. మనము పెట్టేస్తూ ఉంటాయి. ఇది ఫ్రిడ్జ్లోనే పెట్టినాను, అయినా కూడా అట్లయింది. మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ వాడేసి ఉంటాం కదా, కుకింగ్ ఆయిల్ వాడింటాము. ఇది పడేయకోకుండా, బయటకు పడేయకోకుండా యూజ్ అవుతాయి మనకి బాగా. ఇది దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఈ ఆయిల్లోకి ఇది నిమ్మకాయలు వేసేస్తే మనము ఇదంతా బాగా ఆయిల్ దీనికి అంతా బాగా పట్టించేసేయాలా. ఆయిల్ పట్టించేస్తే మనకి ఎన్ని రోజులైనా కూడా, నెల 2 నెలలైనా కూడా నిమ్మకాయలు మనకి ఏం కావు, అట్లే ఉంటాయి, బాగా ఫ్రెష్గా ఉంటాయి.
చూడండి ఇదైతే ఆయిల్ అయిపోయింది కదా, పడేయకూడదు ఈ ఆయిల్ ప్యాకెట్. తర్వాత ఒక రబ్బర్ తీసుకొనేసి దీనికి రబ్బర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 2 నెలలైనా కూడా మనకి 2 నెలలు బాగా స్టాక్ ఉంటాయి ఇవి. తర్వాత శనగలు నానబెట్టేసి డైలీ ఒక 10 శనగలు అట్లా తింటా ఉంటే మనకి మంచి ప్రోటీన్ వస్తూ ఉంటుంది. ఇంట్లో శనగలు, శనగిత్తనాలు, పెసులు అన్నీ నానబెట్టేసేసి బాదాము, ద్రాక్షి అన్నీ వేసి నానబెట్టుకొనేసి డైలీ తింటా ఉంటే మనకి మంచి ప్రోటీన్, మంచి శక్తి వస్తుంది. ఇట్లా బాగా కాల్షియం అంతా బాగుంటుంది. పిల్లలకి అంతే డైలీ ఇస్తా అంటే ఒక 10 గింజలు బాగుంటుంది. తర్వాత ఇట్లా బాటిల్ ఉంటాయి కదా, ఈ బాటిల్ వేస్ట్ అని చెప్పేసి పడేయకుండా ఎండాకాలం అయితే వచ్చేసింది, చెట్లు పెట్టింటాం కదా ఇంటి దగ్గర, కుండీల్లో పెట్టుకొని ఉంటాము. వాటికి రోజు నీళ్ళు పోస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాము. కానీ అది ఎండకి అంతా ఆరిపోతూ ఉంటుంది కదా. ఇట్లా కట్టుపులు 2 తీసుకొనేసి ఒక తాడు తీసుకొనేసేసి ఈ బాటిల్కి ఇట్లా చుట్టుకొనేసేలా చుట్టేసి బాగా నీట్గా టైట్గా కట్టుకోనల్లా. తర్వాత ఇట్లా బాటిల్ నిండుగా నీళ్ళు పోసేసింది. ఇంకా ఇదంతా ఇట్లా తిప్పేయాలి కదా, నీళ్ళు పోసేసుకోనాలి. చూడండి మనము ఎన్ని బాటిల్ ఉన్నా కూడా ఇట్లా పడేయకోకుండా ఇంట్లోని దానికైతే క్యాప్కి హోల్ పెట్టేసుకోనల్లా. ఇట్లా ఒక సూది తీసుకొనేసి హోల్ పెట్టేసుకొనేస్తే నీళ్ళు ఇట్లా చూడండి కుండీలో పెట్టింటాం కదా, వాటికి ఇట్లా కుచ్చేస్తే చుక్క ఉట్టుతూ ఉంటాయి. మనం నీళ్ళు పోసే పనే ఉండదు, బాగా తడి ఉంటుంది. తర్వాత టమాటో వచ్చేసి బయట పెట్టేసింటాం మనము. ఇవంతా వాడిపోయింది చూడండి, ఎంత ముదిరిపోయింది బాగా. వీటిని కట్ చేయాలన్నా కూడా కట్ చేసేకి కూడా ఇష్టం లేదు. మనము ఒక గిన్నె తీసుకొనేసేసి దాంట్లోకి నీళ్ళు పోసేసి కొద్దిసేపు అట్లా టమాటో వేసి పెట్టేస్తే ఇదంతా బాగా ఫ్రెష్గా అయిపోతుంది. టమాటో ఎంత వాడిపోయిండేవి, ఎండిపోయిండేవి కూడా ఇట్లా పెట్టేయాల. మీరు కూడా అంతే ఇట్లా పెట్టేసి చూడండి. తర్వాత కొత్తిమీర వచ్చేసి కొంతమందికి ఫ్రిడ్జ్లు ఉండేలేదు, బయట పెట్టుకుంటే ఎండాకాలం అంతా ఎండిపోతూ ఉంటుంది. వారం రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే చూడండి ఇట్లా ప్లాస్టిక్ డబ్బా ఒకటి తీసుకొనేసి ఒక గాజుది గ్లాస్ తీసుకున్నారు. గాజుదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు గ్లాసు. ఈ ఏర్లన్నీ ఇక్కడ బుడాలు ఉంటాయి కదా, ఈ బుడాలన్నీ ఇట్లా నీళ్ళలోకి వేసేయాలి. నీళ్ళు పోసేసి ఆ గ్లాసులోకి ఈ డబ్బా వేసి ఇట్లా మూత పెట్టేసి ఇట్లా పెట్టేస్తే మనము వారం రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు తీసుకొచ్చిండేది అయి ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో కాకుండా బయట కూడా ఇట్లా ఫ్రెష్గా కొత్తిమీర అయితే మనము వాడుకోనొచ్చు. చూసారు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా తీసుకొని వాడుకోనొచ్చు మనము. ఇంకా పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేస్తూ ఉంటాం మనము. కట్ చేసేటప్పుడు అయితే ఈ వేడికి మంట వచ్చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే లాస్ట్లకి దీని రసం తగిలితే మనకి అట్లా కాకుండా ఇట్లాంటిది స్పూన్ తీసుకొనాలి. ఒకటి 4th స్పూన్ ఉంటాయి కదా, అవి తీసుకొనేసి ఇట్లా గుచ్చేసుకొనేసి చాకుతో ఇట్లా కట్ చేసుకొనేసి మనకు చేతికి అస్సలు తగలదు. లేదంటే పిల్లలకి ఇట్లా ముక్కు తుడిస్తే ముఖం తుడిసినప్పుడు మంట అయిపోతూ ఉంటుంది. మనమే అయినా కూడా ఎప్పుడైనా ఇట్లా కండ్లు తుడుచుకోనాలా, ఇట్లా అయితే మంట అవుతూ ఉంటాయి. తర్వాత బాదం చూడండి నానబెట్టేసేసి ఇట్లా పొట్టు తీసేసుకోనాల. మనకి ఇది మంచి మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్ లాగా వస్తుంది. ఇట్లా రోల్ తీసుకొనేసి రోల్ బార్లో వేసేసుకొని వెనకాల పచ్చి పాలు వేసేసుకొని వీటికి బాదం పొట్టు తీసేసుకొని ఇట్లా బాగా రుద్దేస్తే ఇది క్రీమ్ లాగా వస్తుంది. నైట్లో మనకి క్రీమ్ లాగా ఇట్లా పెట్టుకొనేస్తే చాలా గ్లో వచ్చేస్తుంది. స్కిన్ అంతా మచ్చలు కూడా పోతాయి. డైలీ ఇట్లా పెట్టుకుంటా అంటే మనము ఇట్లా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోనాలా. ఇంకా గుడ్లు చూడండి, ఇవి చెడిపోకుండా ఉండాలంటే గుడ్లు బయట పెట్టేసి ఉంటాము, ఫ్రిడ్జ్ పట్టలేదు మనకి. చెడిపోకుండా ఉండాలంటే నూనె తీసుకొనేసి మనము వంటకు వాడతాం కదా, ఆ నూనె తీసుకొనేసి వీటికి గుడ్లు తీసుకొనేసి ఆ సైడు ఈ సైడు ఇట్లా రుద్దేసేయాల. రుద్దేసి ఇది కోల్గా ఉంటుంది కదా, ఆ పక్క మాత్రమే అడుగుని పక్కనకి ఇట్లా పెట్టేసేయాల. బాగా నీట్గా పెట్టేస్తే ఇట్లా చూడండి మనకి ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటాయి గుడ్లు. లేదంటే బయట పెడితే చెడిపోతూ ఉంటాయి ఫ్రిడ్జ్ లేకోకుండా. ఇట్లా ఆయిల్ పెట్టేస్తే చాలా బాగుంటుంది, చెడిపోదు. లేదంటే అంతా గడ్డి కట్టేస్తాయి లోపల. ఇట్లా పెట్టుకోనాలి ఆయిల్ వెనకాల ఈ ముందరల ఇట్లా పెట్టేస్తే తర్వాత మూత పెట్టేస్తే ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది. ఇంకా మిక్చరు అట్లా తీసుకొస్తూ ఉంటాం కదా మనము, మిక్చరు కారం బూంది అట్లంతా ఓపెన్ చేసి బయట పెడతా ఉంటాము. అంతా మెత్తబడిపోతూ ఉంటాయి. తినాలంటే అవి మెత్తగా ఉంటాయి కదా, కాదు ఇట్లా ఒక బాటిల్లో వేసేసుకొనేసి ఓపెన్ చేసిండే ప్యాకెట్టు ఒక బాటిల్లో వేసేసుకోనాలంతానా. మనము ఎన్ని రోజులకు తిన్నా కూడా మనం షాప్లో తెచ్చినప్పుడు ఎట్లుంటుందో అట్లుంటుంది. మనం ఇట్లా పెట్టేస్తే బాటిల్లో వేసేసి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోనాల. మనము టిష్యూ పేపర్ తీసేసుకొనేసి మధ్యలో కట్ చేసుకోనాల. దాంతో కట్ చేసుకొనేస్తే మనము వారం రోజులు 10 రోజులకు తిన్నా కూడా అట్లే బాగా ఫ్రెష్గా ఉంటాయి, బాగా కరం అంటూ ఉంటాయి. ఒక బీమ్ వేసేసుకొనేసి దీంట్లోకి పట్లం కట్టేసి దీంట్లోకి పెట్టేసుకోనాల. మనము మెత్తబడిపోకుండా నీట్గా. ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.